శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. మన ఎపిసోడ్లో అండి విశ్వనాథ నాయకుడికి సంబంధించిన ఇయర్ మీరు తప్పుగా చెప్పారా? చెప్పలేదే. మరి దాన్ని తప్పుగా డేట్ తప్పుగా అదే డేట్ 87లో రిలీజ్ అయింది. అదొక్కసారి క్లారిఫికేషన్ ఇవ్వండి. అసలు ఏం జరిగింది ఆ టైంలో? అదే 84లో కృష్ణరాజు గారు తాండ్ర పాపారాయుడు అనే సినిమా తీద్దాం అనుకున్నారు దాసరి గారితో. 84లో ఓకే 84లో స్టార్ట్ అయితే, అంటే ఈ స్టార్ కాస్టింగ్ అంతా ఎప్పుడైనా సరేనండి ఒక సినిమాకి మనం ఇప్పుడు అనుకుంటే సంవత్సరం తర్వాత డేట్లు దొరుకుతాయి. అవును, అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. పెద్ద స్టార్ కాస్ట్ అయినప్పుడు విశ్వనాథ నాయకుడిలో కృష్ణ గారు, శివాజీ గణేషన్ గారు, కృష్ణరాజు గారు, సోమయాజులు గారు, రామకృష్ణ గారు, ఇలా పెద్ద కేఆర్ విజయ, ఇంతమంది స్టార్ కాస్ట్ ఉంది. ఏమంటే జయప్రద, ఇంతమంది ఉన్నప్పుడు ఎప్పుడండి మనం డేట్లు తీసుకునేది? ఒక సంవత్సరం ముందు నుంచి స్టార్ట్ చేస్తాం. రైట్. కానీ ఈ విశ్వనాథ నాయకుడు అనే సినిమా రావడానికి గల కారణం ఏమిటి? దానికి వస్తానండి. ఇది ఒక ఎపిసోడు. తాండ్ర పాపారాయుడు అనే సినిమా తీద్దాం అనుకున్నారు ఆయన కృష్ణరాజు గారు. ఎలాగ ప్రెస్టీజియస్ మూవీ కింద తీద్దాం అనుకుని తాండ్ర పాపారాయుడుగా కృష్ణరాజు గారు క్యారెక్టరు, తర్వాత హరినాథ్ గారు కూడా, చనిపోయిన హరినాథ్ గారు కూడా ఒక క్యారెక్టర్ వేశారు అందులో. సరే, ఆ పాత్ర పేర్లు చాలా ఇదిగా ఉంటాయి, నాకు గుర్తులేదు. ప్రెస్టీజియస్ మూవీ కింద ఆయన తీశారు గురువు గారు. అప్పట్లో ఎక్కువ ఇది లేకుండా ఈ సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేసి తీశారు. కానీ ఈ సినిమా గురించి, ఈ కథ గురించి ఒక సంవత్సరంన్నర ఇది జరిగింది, డిస్కషన్ జరిగింది. దీన్ని ప్రతి ఎపిసోడు, ప్రతి సీన్ని డిస్కస్ చేస్తూ కొండవీటి వెంకటకవి గారని మీకు తెలిసే ఉంటుంది, ఆయన రాస్తూ సంవత్సరంన్నర డిస్కస్ చేశారు. ఈయన తాండ్ర పాపారాయుడు అని అనౌన్స్ చేయగా, ఎప్పుడు ఇది 85లో డిస్కషన్ జరిగింది. ఇదంతా 84లో అనుకుంటే 85 ఎండ్ వరకు డిస్కషన్ జరిగింది. మీరు ఒక సినిమా గురించి ఎంత ఇదవుతుందో చూడండి. స్టార్ కాస్ట్ కానీ చేయడానికి కానీ, దాని ఏర్పాట్లు కానీ, వార్లు ఉన్నాయి. అందులో 30 రోజులు వార్ సీన్స్ తీశారు తాండ్ర పాపారాయుడులో. ఏమండి, దీనికి ఇంత టైం పడుతుంది. పట్టినప్పుడు ఏం చేస్తారంటే, దానికి ముందు నుంచి కాల్ షీట్లు తీసుకుంటాం కదండి. తీసుకున్న తర్వాత ఇది 85లో తీస్తే 86లో రిలీజ్ అయింది. ఏది? తాండ్ర పాపారాయుడు 85 ఎండ్లో మొదలు పెడితే 86 అక్టోబర్లో రిలీజ్ అయింది. అర్థమైందండి. ఈయన తాండ్ర పాపారాయుడు అనౌన్స్ చేయగానే ఆయన మిత్రుడైన ఎవరో మన కృష్ణరాజు, వడ్డే రమేష్ స్నేహితులు కదా, వాడైనా కాస్ట్యూమ్ పిక్చర్ తీసేది, నేను తీయలేనా ఎరారు అనుకుంటారు. నేను తీసాను, నాకు కూడా ఒక కాస్ట్యూమ్ పిక్చర్ కావాలండి, నాకు కూడా ఒక జానపద చిత్రం, లేకపోతే ఇంకోటేదో తాండ్ర పాపారాయుడు కంటే మించి ఉండాలి నా సినిమా అని ఒక పంతం పట్టాడు ఆయన. సరేనే చేద్దాం, ఇప్పుడు అనుకుంటే ఎట్లా కుదురుద్ది అని చెప్పి ఆయన అబ్బాయి అంటారు ఆయన అనుకున్నారు. అనుకుని సరే, ఇక ఈ కొత్త కథ ఏం వెతకాలి అనుకున్నప్పుడు తమిళ కథ ఒకటి ఉంది, తమిళనాడు కథ. ఇది మన విశ్వనాథ నాయకుడు కథ ఉంది, నాగమ్మ నాయకుడి కథ బాగా పాపులర్. అది ఈ కొండవీటి వెంకటకవి కూడా నాగమ్మ నాయకుడి వంశానికి చెందిన వాళ్ళే. ఓకే. ఆయన చేత డిస్కషన్ పెట్టి ఎక్కడ మెడ్రాస్లో నేను కూడా పాల్గొన్నాను. అందరూ యామిని సరస్వతి అని ఆయన అసిస్టెంట్ ఉండేవాడు, నేను కూడా పాల్గొన్నాను, ఆయనతో డిస్కషన్ చేశాను. ఇది ఎప్పుడు తాండ్ర పాపారాయుడు అనౌన్స్ చేయంగానే అనుకున్న తర్వాత ఈ డిస్కషన్ మొదలెట్టేశారు. అప్పుడు సంవత్సరం తర్వాత కదా తీసేది, డేట్ల కోసం స్టార్ట్ చేస్తే రజనీకాంత్ కుదరలా. ఓకే. రజనీకాంత్ డేట్లు కుదరలా, డ్రాప్ చేసుకున్నాం. విశ్వనాథ్ నాయకుడికి వేరే ఇక కృష్ణ గారితోనే కంటిన్యూ చేసేసి డబ్బింగ్ చేసాం. అంటే తమిళకి రజనీకాంత్, తెలుగుకి కృష్ణ గారిని చేద్దాం అనుకున్నాం. దాంట్లో శివాజీ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్. సో రజనీకాంత్కి కుదరదని చెప్పేయటంలో ఆయన చేతంటే తమిళ్లో అప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ లోపల ఏం చేశారంటే, సుందర్లాల్ మెహతా గారు రజనీకాంత్ని అప్రోచ్ అయ్యి హిందీ పిక్చర్స్కి అప్పుడు ప్రాముఖ్యత ఇస్తున్నాడు ఆయన, డేట్లు తీసుకున్నాడు ఆయన. ఇది ఎప్పుడు మేము
84లో స్టార్ట్ చేశాం కదా, 84లో నుంచి 85లో స్టార్ట్ చేశాం కదా బిగినింగ్లో. 85 బిగినింగ్లో అయితే ఆయన ఈ హిందీ పిక్చర్కి 85లో డేట్స్ ఇచ్చాడు ఆయన. ఓకే ఓకే. నాకు షార్ట్ టైము 2 నెలల ఖాళీ ఉంది, దాంట్లో చేసుకోగలరా అని. ఏం చేతంటే విశ్వనాథ నాయకుడికి 80 దీంట్లో ఖాళీ లేదన్నారు కదా, డేట్లు లేవని చెప్పారు కదా. ఆయన చేత మీరు ఈ డేట్లు చేసుకోగలిగితే ఒక షెడ్యూల్ హిందీ పిక్చర్ క్యాన్సిల్ అయింది. హిందీ పిక్చర్ అంటే మనతో తీసేవాళ్ళు ముందు బుక్ చేస్తారు కానీ వేడిలో తర్వాత క్యాన్సిల్ చేస్తారు. అది క్యాన్సిల్ అయింది. ఆ డేట్లు ఏమైనా మీరు ఉపయోగించుకోగలరా అన్నారు. ఉపయోగించగలరంటే ఆయన ఇచ్చినప్పుడు శివాజీ, కృష్ణ వీళ్ళందరూ ఎవరు కదండి, అంటే తెలుగు సినిమా తీయడానికి లేదు. సో ఈ డేట్స్ని హిందీ పిక్చర్కి ఉపయోగించుకుంటానని చెప్పి 2 నెలల హిందీ పిక్చర్ తీసి పారేశాడు ఆయన, గురువు గారు. అది 85 ఎండ్లోకి 85 దీంట్లోనే రిలీజ్ అయిపోయింది హిందీ పిక్చరు. ఇప్పుడు మా సినిమా ఎప్పుడైంది 86లో స్టార్ట్ చేసి 87 బిగినింగ్లో రిలీజ్ చేశాం విశ్వనాథ నాయకుడు. ఓకే ఓకే. ఇప్పుడు ఆ అనుమానం వెలుపుచ్చిన దీనికి క్లారిటీ వచ్చిందని నేను భావిస్తాను. ఎందుకంటే సినిమాలు ఇలా అనుకుని అలా జరిగే పద్ధతులు చాలా. ఒక్కో సినిమా అనుకుంటాం, ఒక్కోసారి క్యాన్సిల్ అవుతుంది. ఎన్నో రకాల విజయవాడ సినిమాలే కొన్ని అక్కినేని అనుకుని పాతాళ భైరవి ఎన్టీఆర్తో తీయటం ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయండి. అంచేత దీని మీద హరిశ్చంద్రరావు ఇది 85లో రిలీజ్ అయింది, ఇది 87లో రిలీజ్ అయింది అని సంవత్సరాలు లెక్క వేయకూడదండి. అదేలే, అది నేను ఆయనకి సవినయంగా మనవి చేస్తున్నాను, ఆ అనుమానం వెలిపుచ్చిన ఆయనకి. ఓకే. ఇది నా ఆన్సర్. మీరు కన్విన్స్ అయ్యారా అనుకుంటున్నాను.